హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్ 2.0. నిన్న సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన ఒక క్విక్ రివ్యూ ఈ వీడియోలో చేయబోతున్నాను. నిన్న ప్రోమోస్లో ఏదైతే వచ్చిందో కాంటెంట్, దాని గురించి ఏదైతే మాట్లాడానో ఆల్మోస్ట్ ఎపిసోడ్లో కూడా అదే ఉంది. సో పెద్దగా చెప్పాలంటే ఎపిసోడ్లో కొత్తగా యాడ్ అయిందంటూ ఏమీ లేదు. ఎవరికి హీరో ఇచ్చారు, ఎవరికి జీరో ఇచ్చారు, ఇదే ఉంది యాక్చువల్లీ. బట్ ఎనీవే, నిన్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు గమనించాం. అదేంటి అంటే, మణికంఠకి ఫస్ట్ టైం ఒక షాక్ తగిలింది. షాక్ తగలడం అంటే ఏంటంటే, ఇంతకాలం మణికంఠ నేను ఎవరిని ఏ విధంగా అన్నా ఆడుకోవచ్చు, వాళ్ళతో పాటు ఉంటూనే వాళ్ళని నెగిటివ్గా చూపించవచ్చు ఇలా అనుకుంటూ వచ్చాడు. కానీ అది తనకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇప్పుడు దాకా ఊహించలేదు. నిన్న ఫస్ట్ టైం నాగార్జున గారు ఎక్కువ మంది నీకు జీరో ఇచ్చేది కాబట్టి నువ్వు లాస్ట్ దాకా ఉంటావు, నువ్వు డేంజర్ జోన్లో ఉంటావు అన్న వెంటనే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరినాయి మణికంఠకి. ఎంతకాలం ఏదైనా సరే ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను జనాల్ని ఇంప్రెస్ చేస్తే చాలు, ఇక్కడ వాళ్ళని ఎంత అన్యాయం చేసినా మోసం చేసినా కూడా నష్టమేం లేదు, నాకు కావాల్సిన ఓట్లు జనాల నుంచి రావాలి కదా, వాళ్ళ నుంచి వస్తున్నాయి కదా అని అనుకున్నాడు. కానీ ఏదైతే శేఖర్ భాష విషయంలో జరిగిందో, హౌస్ మేట్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళడం అనేది, అలాంటిది ఇక్కడ కూడా జరగవచ్చు అని ఫస్ట్ టైం తెలుసుకుని చాలా షాక్కి లోనయ్యాడు యాక్చువల్లీ. సో ఇది ఒకలా చెప్పాలంటే డెఫినెట్లీ మణికంఠ ఫ్యూచర్ ఆట మీద మంచి ఎఫెక్ట్ పడవచ్చు. ఎందుకంటే ఇంతకాలం అసలు ఎవరిని పడితే వాళ్ళని, ఇప్పుడు ఫస్ట్ చూసాం విష్ణుప్రియని చేసాడు, తర్వాత ఎవరు ఈ అమ్మాయి ఎవరు మన యాష్మి, అండ్ నిన్న రీసెంట్లీ సోనియా పక్కన కూర్చుని సోనియాని నన్ను నామినేట్ చేయొద్దు ఈసారి, నా నామినేషన్స్లో నా పేరు ఎత్తదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇలాగా జనాల్ని పక్క నుండి వాళ్ళని మ్యానిపులేట్ చేసి, తీరా నామినేషన్స్ విషయానికి వచ్చేసరికి తనే వాళ్ళ నామినేషన్స్లో పెట్టేసి, మళ్ళీ పెట్టినప్పుడు ఏం చెప్తాడు, నేను మొత్తం గేమ్ తరపున ఆలోచించి వాళ్ళు నా ఫ్రెండ్స్ అది అని చూడకుండా వాళ్ళల్లో లాస్ట్ 2 ఎవరు ఉంటారో వాళ్ళని అందులో పెడతాను అని అంటాడు. అది నిజానికి పచ్చి అబద్ధం అది. సో ఏదైతే చెప్పాలంటే తను ఒక గొయ్యి తీసుకున్నాడు, ఆ గొయ్యిలోనే పడ్డట్టు అయింది. బట్ అఫ్ కోర్స్ తనేమి ఎలిమినేట్ అవ్వట్లేదు. బట్ ఇది ఒక చిన్న సైజ్ వార్నింగ్ లాగా పనిచేస్తుంది మణికంఠకి. ఇది డెఫినెట్లీ మణికంఠ గేమ్ ప్లాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని ఆశిద్దాం యాక్చువల్లీ. ఎందుకంటే చెప్పలేము, అలాంటి వాళ్ళు కొంచెం అతి తెలివితేటలు కూడా ప్రదర్శిస్తుంటారు. వాళ్ళ ఎఫెక్ట్ చూపించదా అనేది చూద్దాం. ఇంకా నిన్న చెప్పాను కదా, వీడియో వేసి చాలా క్లారిటీగా మణికంఠ విషయాన్ని నాగార్జున అది బయట పెట్టడం జరిగింది. అండ్ చూసిన వాళ్ళకి కూడా ఇప్పటికి ఆ విషయం తెలిసి వచ్చి ఉంటుంది. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాను, అతను సెల్ఫ్ సాక్రిఫైస్ చేసింది, అతను చేసింది. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో విషయం కూడా తెలిసింది, దాని గురించి కూడా మాట్లాడుతాం. తను ఏం చెప్పాడు యాక్చువల్లీ, ఇది పృథ్వీలో ఉండి బలం అండ్ సోనియాలో ఉండి బుద్ధి బలం, ఇవన్నీ కలిసి వస్తాయి, అది కాబట్టి నేను సాక్రిఫైస్ చేసుకుంటాను అన్నట్లు క్లియర్గా చెప్పి, ఆ తర్వాత ఆ టీం వాళ్ళు వచ్చి అడిగినప్పుడు లేదు నో నేను సాక్రిఫైస్ చేసుకోలేదు అని మళ్ళీ సెకండ్ క్లిప్ వేసేది నాగార్జున కదా. సెకండ్ క్లిప్ క్లియర్గా వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళాక ఏదో బలవంతంగా మా టీం వాళ్ళంతా నన్ను బలవంతంగా ఒప్పించేదో అన్న ఉద్దేశం వచ్చేలాగా నేను నా సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాను అని చెప్పి ఆ టీం అంతటికి కూడా మాకు అర్థమైంది, ఇది సెల్ఫ్ సాక్రిఫైస్ కాదు, నువ్వు బలవంతంగా మీ టీం వాళ్ళు ఒప్పించిన దాని మీదట నువ్వు ఒప్పుకున్నావు అని అనుకునేలా చేశాడు. బట్ నిన్న నాగార్జున క్లిప్స్ వేసాక ప్రేరణకి కూడా ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఎందుకంటే ప్రేరణ కూడా మొదటి నుంచి టీం అంతా కలిపి వెళ్ళి తీసేసేది అనుకుంది తప్పించి తిను కావాలని ఆ టీం నుంచి బయటకు వచ్చాడు అని అనుకోలేదు యాక్చువల్లీ. ఇంకా కొంతమంది ఇప్పటికీ అడగచ్చు, లేదు అక్కడ డిస్కషన్ అయింది, వాళ్ళు పాయింట్స్ రైజ్ చేసేది కాబట్టే అందులో అతను బయటకు వచ్చాడు అని ఇంకా కొంతమంది అనొచ్చు. బట్ చెప్పేది వినండి, బేసికల్గా ఏంటంటే స్టార్టింగ్లో యాష్మి పాయింట్ రైజ్ చేసింది, కొంచెం డిఫెండ్ చేశాడు. సోనియా కూడా సేమ్ పాయింట్ రైజ్ చేసింది,
అక్కడ ఇంకా డిఫెండ్ చేయలేదు మనిషి, ఇంకా డిఫెండ్ చేయకుండా వదిలేసాడు. ఆ తర్వాత టీం వాళ్ళకి వచ్చి ఏం చెప్పాడంట, ఒకవేళ తను కానీ సాక్రిఫైస్ చేయకపోతే నిఖిల్ సాక్రిఫైస్ చేస్తాడు అనుకుని సాక్రిఫైస్ చేశాడంట. ఇంకా చూడండి, నీకు ఎన్ని ఫ్లిప్ ఆఫ్ టంగ్స్, ఇంకా ఒకటా రెండా, నోటి వచ్చినన్ని ఫ్లిప్ ఆఫ్ టంగ్స్ అది. సో ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు మణికంఠ అనుకుంటున్నారేమో. యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడని నాగార్జున గారు కూడా అనుకుంటున్నారు యాక్చువల్లీ. బట్ యాక్చువల్లీ ఇది కన్ఫ్యూజన్ కాదు, ఇది ఒక రకంగా మ్యానిపులేట్ చేయడం, జనాలని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓవరాల్గా చాలా చోట్ల మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఆ మ్యానిపులేషన్లో చాలా మంది పడిపోతున్నారు, పడిపోయి అతనికి సానుభూతి ఓట్లు, సింపతి ఓట్లు వేసేస్తున్నారు. అది మణికంఠ ఫర్ యూ. ఓకే, అది ఒకటి ఎలా అయింది. ఇంకోటి, నిఖిల్ విషయంలో నాగార్జున గారు నిఖిల్దే తప్పు అన్నట్లు ప్రూవ్ చేశారు యాక్చువల్లీ. ఏది, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ని ఎందుకు తీసేవు అనడానికి అన్న రీజన్కి. అయితే ఇక్కడ నిజానికి నిఖిల్ తీసుకున్న డెసిషన్ కరెక్టే, కానీ నిఖిల్ని ఎలాగన్నా సరే నువ్వు తప్పుడు డెసిషన్స్ తీసుకుంటున్నావు, నువ్వు ఓవరాల్గా నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని ప్రూవ్ చేయడానికి నిన్న కంకణ కట్టుకున్నది నాగార్జున గారు. అందుకనే నిఖిల్ని ఆ డెసిషన్ నిజానికి నిఖిల్ది కరెక్ట్ అయినప్పటికీ నిఖిల్ది ఓవరాల్గా అన్ని డెసిషన్స్ రాంగ్ అన్నట్టు ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. దానికి రీజన్ ఏంటి అంటే గ్రూప్ గేమ్. ఏదైతే ఈ సోనియా ఆ పక్కన పెద్దోడు చిన్నోడు అని ఇద్దరిని పెట్టుకుని నిఖిల్ని అండ్ పృథ్వీని పెట్టుకుని ఏదైతే ఆడుతుందో అది కరెక్ట్ కాదు, చేయకూడదు అని చెప్పి విడదీయడానికి, అలాంటి గ్రూప్ గేమ్స్ ఆడకుండా ఇండివిజువల్గా ఆడు, నీకు బోల్డంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బోల్డ్ మంది ఉన్నది నీకు వెనకాల, నువ్వు ఇండివిజువల్గా ఆడు అని చెప్పడం కోసం అని చెప్పేసి అంత కష్టపడ్డారు నాగార్జున గారు. బట్ స్టిల్ ఆ వ్యక్తికి వెలిగిందా లేదా అనేది నాకు డౌటే. ఎందుకంటే అంత చెప్పినా కూడా, అంత చేసినా కూడా స్టిల్ సోనియా అండ్ ఎవరు యాష్మి మధ్యలో డిస్కషన్ అవుతున్నప్పుడు ఆ సోనియాని అలాగ బండగా అలా వెనకాలేసుకుని వస్తున్నారు వాళ్ళు. సోనియా ఏం చెప్పినా కరెక్టే. సోనియా ఒక మాట చెప్తుంది, ఒకళ్ళ మాట అనేస్తుంది, అన్నాక అనడానికి వెనకాల ఒక పర్టికులర్ రీజన్ ఉంది అన్నట్లు ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ వీళ్ళు పడిపోతారు, పృథ్వీ పడిపోతాడు, నిఖిల్ పడిపోతాడు. వాళ్ళకి బేసిక్ కామన్ సెన్స్, బేసిక్ నేను నా సొంతంగా నాకు ఒక ఒపీనియన్ అంటూ ఉండాలి, ఈ అమ్మాయి చెప్తుంది అన్ని నిజం కాదు అన్న ఇది బేసిక్ ఉండదు. అందుకనే నాగార్జున గారు ఈ విషయంలో ఈ నబీల్ని తీసేయడానికి కూడా సమర్థించలేదు యాక్చువల్లీ. నిజానికి నబీల్ని తీసేయడం సమర్థించాలి. మీరు టెక్నికల్గా మీరే ఆలోచించండి. ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాయి, 2 టీమ్స్లో ఒక టీం వాళ్ళని అక్కడ రీప్లేస్ చేస్తున్నాం అంటే ఆ టీం వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పుడు ఒక టీం, ఇప్పుడు ఇక్కడ మొత్తం టోటల్ హౌస్ మేట్స్ కంటే మెయిన్ ఇక్కడ మీరు చూడాల్సింది టీంని. సో నా టీం నాకు వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎప్పుడు నా టీంని ఫస్ట్ చూసుకుంటాను తప్పించి మొత్తం అన్నిటినీ కలిపి చూసుకోను యాక్చువల్లీ. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మన ఇండియాలో అన్ని స్టేట్స్ మధ్య రంజీ ట్రోఫీ అవుతుంది అనుకోండి, అండ్ అప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు మనం ఇండియాలోనే మనం పార్టీ అయినప్పటికీ మనం మన స్టేట్ తరపున మనం గెలవాలని చూస్తాం తప్పించి ఇండియా మొత్తం ఎక్కడ గెలిచినా ఒకటే అని చెప్పేసి లైట్గా తీసుకోం కదా. సేమ్ అలాగే మన ఇంటర్నేషనల్గా వెళ్ళినప్పుడు అప్పుడు ఇండియా అంతా ఒకటి, బట్ లోకల్గా ఇండియాలో ఉన్న స్టేట్స్ మధ్య కాంపిటీషన్ అవుతున్నప్పుడు అప్పుడు మన స్టేటే మనకు ముఖ్యం. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే మన టీంలోంచి ఒకళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అంటే డెఫినెట్లీ మన టీంలో వాళ్ళు గెలవాలి, కాబట్టి దానికోసం ఏం చేయాలో అవి చేస్తాం మనం. సో నిఖిల్ తీసుకున్న ఆ డెసిషన్ కరెక్ట్ అయినప్పటికీ నిఖిల్ని రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం నిఖిల్ని రాంగ్ అని ప్రూవ్ చేయడం జరిగింది నాగార్జున గారు. అది కేవలం ఇలాంటి గ్రూప్ గేములు ఇంకా అక్కడతో ఆపాలి అన్న ఉద్దేశంతో. నైనికాని తిట్టడానికి కూడా కారణం అది. నైనికాని ఇండైరెక్ట్గా బాగా డౌన్ అయిపోయింది అన్నది కూడా కారణం అది. ఎందుకని అంటే ప్రతిదానికి ఏదో నిఖిల్ యొక్క ఇది కావాలి, ప్రతి ఒక్కరికి ఏంటంటే నిఖిల్ యొక్క ఒక ప్రేమ కావాలన్నమాట. సో అది ఎక్కడ ఏది చేస్తే నిఖిల్ బాధపడతాడో, ఎక్కడ ఏం చేస్తే నిఖిల్ ఫీల్ అయిపోతాడో, ఎక్కడ నిఖిల్కి నా మీద ఉన్న ఇంప్రెషన్ పోతుందో, ఇది నైనిక బాధపడుతూ ఉండేది. సో అది చూసి నాగార్జున గారు ఇలా అయితే వీళ్ళ అసలు గేములు పోయి నిఖిల్ గేములు స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి
వార్నింగ్ ఇవ్వడం జరిగింది నయనికాకి. చెప్పాలంటే నిన్నటి ఎపిసోడ్లో అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్లీ ప్రతి ఒక్కరికి ఏమేంటి ఇన్పుట్స్ ఇవ్వాలో అవన్నీ ఇన్పుట్స్ ఇచ్చినట్లయింది. సో నాగార్జున గారి ఇన్పుట్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చి అందరికీ చాలా హెల్ప్ చేసినట్లయింది. ఈవెన్ యష్మికి కూడా, యష్మి నువ్వు ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది, కొన్నిసార్లు చాలా చాలా హైపర్ అయి మాట్లాడతావు, అప్పుడు బాగోట్లేదు అని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే యాష్మి విషయంలో చాలా మందికి నచ్చింది అది. ఒక్కోసారి చాలా అంటే ఎదగెన్సీ వచ్చేస్తుంటుంది, వెటకారం చేయడం వచ్చేస్తుంటుంది. సో కొన్నిసార్లు మరీ యూనో ఓవర్ హైపర్ అయిపోతుంటుంది తను. సో అది తగ్గించుకోమని చెప్పడం. సో బేసికల్గా చెప్పాలంటే మొత్తం అందరికీ కూడా అన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది. సో అది. సో ఈరోజు ఈవినింగ్ ఎపిసోడ్ చూద్దాము ఎలా ఉంటుందో. అండ్ నేను అన్నట్లు సీత ఈరోజు కూడా సోనియా వెళ్ళిపోతున్నప్పుడు ఏడుస్తుందా ఏడదా? సీత ఎవరు వెళ్ళిపోతున్నా కూడా ఏడుస్తుంది. అండ్ చాలా మంది దాన్ని రియల్ అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే సీత సోనియా లాంటిది. యాక్చువల్లీ సోనియా ఏంటంటే చాలా సార్లు చాలా ఫేక్ ఏడుపులు ఇవన్నీ చేసింది స్టార్టింగ్లో. ఆ తర్వాత ఈ మధ్య తగ్గించింది. పెద్దోడు చిన్నోడు పక్కనకి వచ్చి అలా సెటిల్ అయిపోయాక కొంచెం ఆ ఫేక్ ఏడుపులు తగ్గించింది. సీత కూడా కొంచెం ఫేక్ ఏడుపులు తగ్గించింది. ఎందుకంటే మరీ ఏడుపులు మరీ ఎక్కువ కాలం పాటు ఫేక్ చేస్తూ ఉంటే బాగుంది కాబట్టి కొంచెం తగ్గించింది. బట్ ఈ రోజు సాధారణంగా ఎవరన్నా సరే హౌస్లోంచి వెళ్ళిపోయే రోజు ఫేక్ ఏడుపుల్లో టాప్లో ఉంటుంది సీత. సో చూద్దాము ఈరోజు నిజంగా ఫేక్ ఏడుపు ఏడుస్తుందా ఏడవదా ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు దాకా ఎక్స్పెక్ట్ చేయలేదు సోనియా వెళ్ళిపోతుందని. సో ఈరోజు సోనియా వెళ్ళిపోతుందని తెలిసాక చూడాలి ఎలాంటి యాక్షన్ చేస్తుంది అనేది. ఓకే, యా, ఈరోజు ఈవినింగ్ ఎపిసోడ్ అయిపోయి రేపు మార్నింగ్ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.